వ్యవస్థ కుప్పగూలే ప్రమాదం ఉన్నది. ఈ 5 గ్యారెంటీలను లబ్ధిదారులను తగ్గించుకునే ప్రయత్నం జరగాలి. దానికి సంబంధించి కొంత హోంవర్క్ కూడా చేయాలి అని చెప్పి బసవరాజు రాయరెడ్డి గారు చెప్పడం జరిగింది. అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఆకాశమే అద్దుగా 420 హామీలు ఇచ్చింది. ఆ 420 హామీలను 6 గ్యారెంటీలను కలుపుకొని 420 హామీలను 100 రోజులలో అమలు చేయాలని మాత్రమే భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తున్నది. కాలయాపన చేయొద్దు అని కోరుతున్నది. కాలయాపన జరుగుతున్నట్టుగా ప్రజలందరికీ అర్థమవుతున్నది, మాకు కూడా అర్థమవుతున్నది. దరఖాస్తుల స్వీకరణ, దరఖాస్తుల డిజిటలైజేషన్, వాటి పరిశీలన, ఆధార్కు వైట్ రేషన్ కార్డుకు అనుసంధానం, ఆ తర్వాత బ్యాంక్ అకౌంటు పొందుపరచలేదని మరొకసారి కాలయాపన, విధి విధానాలను గైడ్ లైన్స్ రూపొందించడానికి ఒక మంత్రివర్గ ఉపసంఘం, ఇదంతా చూస్తూ ఉంటే కాలయాపన కొరకే ఇవన్నీ జరుగుతున్నట్టుగా అర్థమవుతున్నది. ముఖ్యమంత్రి గారు కానీ లేదా ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఏ ఒక్కరు కూడా స్పష్టంగా మేమిచ్చిన ఈ 6 గ్యారెంటీలను లేదా మేము వివిధ డిక్లరేషన్ల ద్వారా బీసీ డిక్లరేషన్, ఎస్సీ డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, ఇంకా అనేక డిక్లరేషన్ల ద్వారా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ రకంగా అమలు చేయబోతున్నారో స్పష్టంగా చెప్పడం లేదు, స్పెల్ అవుట్ చేయడం లేదు. ఉదాహరణకు రైతుల రుణమాఫీ ఉన్నది. ఈ 100 రోజులలో చేయలేము, లేదా 6 నెలలకు చేస్తాము, లేదా వచ్చే సంవత్సరం చేస్తాము, లేదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదుటపడ్డ తర్వాత చేస్తాము, లేదా మేము లోన్స్ కొరకు అప్లై చేసుకున్నాము, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం అడుగుతున్నాము, లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి లోన్స్ కొరకు అప్లై చేసుకున్నాము, అవి వచ్చిన తర్వాత ఇస్తామని ఏదో ఒక భరోసా ఇచ్చే విధంగా వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీ మీద కూడా స్పష్టమైన ప్రకటన రావడం లేదు. అది రైతుల రుణమాఫీ కావచ్చు, లేదా రైతు బంధు కావచ్చు, లేదా వరి ధాన్యానికి ప్రతి క్వింటల్కు 500 రూపాయల బోనస్ కావచ్చు, మహాలక్ష్మి పథకంలో చెప్పిన విధంగా ప్రతి మహిళకు 2500 రూపాయలు నెలకు ఇవ్వడం కావచ్చు, గ్యాస్ సిలిండరు 500కి ఇవ్వడం కావచ్చు, పెన్షన్లు 4000కు పెంచి ఇవ్వడం కావచ్చు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ విషయంలో కానీ ఏ ఒక్క విషయంలో, ఏ ఒక్క హామీ విషయంలో కూడా స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే, మీరు 100 రోజులలో చేస్తామని అంటున్నారు, సంతోషం, చేయండి. దాని కొరకు మీరు హోంవర్క్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, రిసోర్సెస్ని మొబిలైజ్ చేసుకోండి, మేము వద్దనడం లేదు. కానీ రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం కలిగే విధంగా, రైతాంగానికి ఒక భరోసా లభించే విధంగా ఎప్పుడు చేస్తారు, కనీసము ఆ షెడ్యూల్ అన్న మీరు ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం, మా పార్టీ ఉద్దేశం. అది కూడా మీరు చెప్పడం లేదు. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు మెల్లగా ఈ హామీలన్నీ నెరవేర్చలేని పరిస్థితులలో కాలయాపన చేయటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కనిపిస్తున్నది. మొన్న ఏబిఎన్ ఛానల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటర్వ్యూ కూడా నేను చూశాను. ఆయన ఏమంటాడు, మేము తొందరపడుతున్నామని, అప్పుడే అధికారాన్ని కోల్పోయామనే అక్కస్తో మాట్లాడుతున్నామనే మాట ముఖ్యమంత్రి గారు మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు డేట్స్ మేము చెప్పలే, లేదా హామీలు మేము ఇవ్వలే. హామీలు మీరు ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు 420 హామీలు మీరు ఇచ్చారు. మీ హామీలను ప్రజలు నమ్మారు, నమ్మి మీకు ఓట్లేసి గెలిపించారు.
ఇప్పుడు మీ బాధ్యత ఏంటంటే మీరు చెప్పిన విధంగా, ఎన్నికలు కాకముందు మీరు ప్రకటించిన విధంగా, మీరు తేదీలు ఫిక్స్ చేసిన విధంగా వాటిని అమలు చేయాలని మాత్రమే మేము డిమాండ్ చేస్తున్నాం. అది మా అక్కసెట్లు అవుతుంది. గుర్తు చేస్తున్నాం, మీరిచ్చిన హామీలను, మీరిచ్చిన తేదీలను, వాటిని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నామే తప్ప మాకు మీరు అధికారంలోకి వచ్చారని ఏ రకమైన అక్కసు లేదు, మాకు ఏ రకమైన ఇబ్బంది కూడా లేదు. ప్రజలు తీర్పు ఇచ్చారు, ఆ తీర్పును గౌరవిస్తున్నాం. ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నాం. ప్రతిపక్ష పాత్రను పోషించే క్రమంలో మీ యొక్క వైఫల్యాలను, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి నుంచి తప్పించుకునే మీ ప్రయత్నము, కాలయాపన చేసే మీ ప్రయత్నాన్ని మాత్రమే మేము ప్రశ్నిస్తున్నాం తప్ప మరొకటి కాదు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నాం. దీన్ని దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నిన్నటి రోజున బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఇదే రకంగా మాట్లాడుతున్నారు. నేను స్ట్రేట్గా బట్టి విక్రమార్క గారిని ఒక విషయాన్ని అడుగుతున్నా. మీరు దళితులు, నేను కూడా దళితున్నే, మనం దళిత జాతి నుంచి వచ్చాం. రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో దళిత బంధు అనే ఒక పథకాన్ని మనము ఇంట్రడ్యూస్ చేశాం. కొంతమందికి లబ్ధి జరిగింది. మీ నియోజకవర్గంలో కూడా ఒక మండలానికి పూర్తి స్థాయిలో శాచురేషన్ మోడ్లో మనం దళిత బంధును అమలు చేశాం. రెండవసారి దళిత బంధు ఇచ్చే క్రమంలో కూడా బెనిఫిషరీస్ సెలెక్షన్ జరిగింది. కలెక్టర్స్ అందరూ కూడా బెనిఫిషరీస్ సెలెక్ట్ చేశారు. ఇప్పుడు ఆ సోదరులందరూ, ఆ దళిత సోదరులందరూ కూడా దళిత బంధు వస్తుంది అని ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ బట్టి విక్రమార్క గారు ఒక మాట చెప్పలేకపోతున్నారు. దళిత బంధు అనే పథకం కొనసాగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చింది. మేము దాన్ని 12 లక్షల రూపాయలకు పెంచాము. ఈ 12 లక్షల రూపాయలను కూడా పలానా నెల నుంచి పలానా రోజు నుండి లబ్ధిదారులకు ఇస్తాం. లేదా ఇప్పటి వరకు